గ్రీన్లాండ్లో సుమారు 57,000 మంది జనాభా ఉంటారు. ఈ మొత్తం చెల్లింపు కోసం $6 బిలియన్ ఖర్చవుతుందని అంచనా వేశారు. కానీ ఇది జరిగే పనిలా కనిపించడం లేదు. గ్రీన్లాండ్ అమ్మకానికి లేదని ఆ దేశం తెగేసి చెప్పేసింది. ట్రంప్ వ్యాఖ్యలపై డెన్మార్క్ ప్రధానమంత్రి స్పందించారు. తమ దేశం ఒక నిర్ణయాత్మక క్షణాన్ని ఎదుర్కొంటుందని చెప్పారు. డెన్మార్క్ ఆధీనంలో స్వయం ప్రతిపత్తి కలిగిన గ్రీన్లాండ్ గతంలో అమెరికా ప్రతిపాదనలు తిరస్కరించిందని ఆయన చెప్పుకొచ్చారు. దాంతో ట్రంప్ తనకు అలవాటైన పద్ధతిలో టారిఫ్లను బయటకు తీశారు. అమెరికా భద్రత మాత్రమే కాదు, ప్రపంచ భద్రతకు సవాళ్లు ఎదురవుతున్నాయి. చైనా, రష్యాలు గ్రీన్లాండ్ను కోరుకుంటున్నాయి. ఈ విషయంలో గ్రీన్లాండ్ చేయగలిగింది ఏమీ లేదు. డెన్మార్క్ గ్రీన్లాండ్ను ఇచ్చేయాలి. శతాబ్దాలు గడిచిపోయాయని పేర్కొన్నారు. గత 150 సంవత్సరాలుగా అమెరికా ఈ విషయంలో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఎందరో అధ్యక్షులు ప్రయత్నించినా డెన్మార్క్ దానిని తిరస్కరిస్తూ వచ్చిందని ట్రంప్ తన సోషల్ మీడియాలో వివరించారు. డెన్మార్క్ యూరోపియన్ దేశాలపైన తక్కువ టారిఫ్లు విధించానని దయతలిచి వదిలేసినట్టుగా చెప్పారు.